చెంత చేర్చుకొను చింతలన్నీ బాపి శాంతినిచ్చును. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాథుడు. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాథుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎక్కడ సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు. సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు. తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. యేసు మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు, యేసు గొప్ప దేవుడు, పరలోకమిచ్చునాడు. శాంతి సమాధానం మనకిచ్చాడు. నేర్పించాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో బలుసుపాడు గ్రామ ప్రజలకు వందనములు. ఎవరు నశించుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు గనుక ఈ రాత్రి దేవుడు తన కుమారుని సువార్తను మనకు వినిపిస్తూ ఉన్నాడు. బైబిల్ తెలియజేస్తున్నది. యోహాను సువార్త 3:15-16 వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించెను. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అన్నాడు ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. కారణం ఏమంటే మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక మానవుడు కేక వేస్తున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలే. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గురిజాడ అప్పారావు గారు అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఆయన సమస్త మనుషులను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించాడు. కారణం ఏమంటే పాపాలకు వచ్చు జీతము మరణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనములో
తాను నియమించిన మనుషుని ద్వారా భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో మనలో ప్రతి వారును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. రోమపత్రిక 14వ అధ్యాయములో మనలో ప్రతి వాడును దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు దేవుని తీర్పు నుండి తప్పించబడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఏలయనగా జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకని దేవుడు తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అంధులకు చూపునిచ్చాడు, అంగహీనులను కాపాడాడు, బలహీనులకు ధైర్యం ఇచ్చాడు, చనిపోయిన వారిని సజీవులుగా లేపాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారము అనుగ్రహించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా, మనమింకను శత్రువులమై ఉండగా, మనమింకను భక్తిహీనులమై ఉండగా, మనమింకను పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన తీర్పు ఎద్దకు తీసుకుని వెళ్ళారు. తీర్పుల భార్య అంటున్నది, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళద్దు. తీర్పులు అంటున్నాడు, ఈ నీతిమంతుని విషయములో నేను నిరపరాధిని అన్నాడు. ఒక దొంగ సాక్ష్యం ఇచ్చాడు, అరే అబ్బాయి నీకు నాకు న్యాయమే గాని ఈయన ఏ తప్పిదమో చెయ్యండి. ఆయన సమాధిలో నుండి లేచినప్పుడు కొండలు రోమావారు వేసిన యొక్క బండ బద్దలైనప్పుడు అది చూసిన శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. యంత్ర శబ్దం దాన్ని అంటున్న సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ప్రేమించి ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో కాబట్టి నమ్మువారు 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిపటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసు క్రీస్తు ఆయన మార్గము, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనములో మరి ఎవరి వలన రక్షణ కలగదు గాని ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము గాని ఈ నామము వలనే
మనం రక్షణ పొందగలం. జైలర్ అధికారి అన్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతురు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడును. కనుక యేసుక్రీస్తును అంగీకరించుట వలన పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు, దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడతాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడతాడు. ప్రభువైన యేసును అంగీకరించుట వలన మానవుని పాపములకు దోషములకు అపరాధములకు పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలలో మనము దేవుని ప్రేమించితిమని కాదు. 4వ అధ్యాయము 9వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ గల దేవుడు సర్వ ప్రజలను ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు, మన పాపముల నుండి విడిపించాడు. ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి. బైబిల్ తెలియజేస్తుంది కదా, యేసు ప్రభువారు అన్నారు కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే అన్నాడు కదా, ఏమన్నాడు యేసు ప్రభువారు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. కనుక ప్రియుడా, ఈ ప్రేమ వాక్కులోనికి వినబడుతున్నప్పుడు యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు అన్నప్పుడు ఆ ప్రేమామయుడు నిన్ను శుద్ధినిగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రేమించిన మా తండ్రి, ఈ 7వ నెల చివరి దినాలలో ఈ జగ్గయ్యపేట మండలం పలుసుపాడలు ఎవరు నశించుట నీకు ఎంత మాత్రం ఇష్టం లేదు కనుకని మా ప్రజలకు నీ సువార్తను అందించుటకు సహాయం చేశారు. మా గ్రామ ప్రజలను దీవించండి. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో అనుదినము డ్యూటీ చేసేవారిని దీవించండి. ఇదిగో ఈ కాలం నాటు వేసే కాలం. పిడికడి విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చుననే మాటను బట్టి ముగిస్తున్నాడు. సరైన వర్షాలు లేవు, కనికరం చూపండి, సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందిననే మాటను బట్టి ముగిస్తున్నాడు. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిలో వారి హృదయ కోరికలు నెరవేర్చండి.
ఈ రాత్రి ఈ మాటలు వాళ్ళలో వారి చెవులలో గింగురు అనిపించినావున మీరు కార్యం జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన నమ్మిన పిల్లలకు మనకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. Tetap dia tetap dia